మనకి రాత్రి కాలంలో ఈ కోట్లాది నక్షత్రములలో మనకి పెద్ద నక్షత్రం ఒకటి కనిపిస్తుంది. దాని పేరు మన పెద్దవాళ్ళు వేకువ చుక్క అంటారు, లేక పొద్దురుగుడు చుక్క అంటారు. ఈ నక్షత్రానికి యేసు ప్రభు పుట్టినప్పుడు ఒక నక్షత్రం ఉదయించింది. ఈ నక్షత్రానికి యేసు ప్రభు వారికి సంబంధం ఉంది లేక కలెక్షన్ ఉంది. ఈ సంబంధం ఏదో మనం తెలుసుకుంటే మత్తయి 2:2లో యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ నున్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయన్ని పూజింపవచ్చితమని చెప్పిరి ఏరు జ్ఞానులు. యేసు ప్రభు పుట్టినప్పుడు మత్తయి 2:9లో కూడా కనిపిస్తుంది. వారు రాజు మాట విని బయలుదేరి పోచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండే సూటికి మీదగా వచ్చి నిలిచే వరకు వారికి ముందుగా నడిచెను. ఈ నక్షత్రము నడిచే నక్షత్రము. ఈ నక్షత్రం మన భూమిని నడిపించే నక్షత్రము, మన భూమి చుట్టూ తిరిగే నక్షత్రము. ఈ నక్షత్రములకు మన పెద్దవాళ్ళు వేకువ చుక్క అని పేరు పెట్టారు, లేక పొద్దురుగుడు చుక్క అంటారు. ఈ నక్షత్రం యేసు ప్రభు వారికి సూచనగా కనిపిస్తుంది. 2 పేతురు 1:19లో మరియు ఇంతకంటే సిద్ధమైన ప్రవచనం మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగుచ్చు దీపమైనట్టున్నది. దాని మీద మీరు లక్ష్యముంచిన యెడల మీకు మేలు. ఈ నక్షత్రం యేసుని సూచిస్తుంది. ఈ నక్షత్రం తూర్పు నుండి పడమర దాకా నడుస్తుంది. ఈ బైబిల్ చదువుతున్న వారు వీటిలో ఉన్నవన్నీ ఈ సృష్టిలో గమనించండి. ప్రతి ఒక్కటి కూడా దేవుడు వివరించి ప్రతి దాని గురించి స్పష్టంగా రాంచారు. మర్మమైన వీడియోల కోసం నా ఛానల్ని